నిన్నటి నుంచి మరి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పైన వాళ్ళ కుమారుడు సంతోష్ గౌడ్ చేస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న 40 మందిని తీసుకొచ్చి కూడా మరి రూపాదేవి ఇంటిపైన దాడి చేయడము, రూపాదేవి పైన దాడి చేయడము, ఇలాంటి ఘటనలన్నీ కూడా జరిగాయి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అవన్నీ కూడా చూసాము. ఎందుకంటే దాదాపు 40 మంది తన పైన రిటర్న్ కేసు అయింది అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి రూపాదేవిని మాత్రం ఇప్పుడైతే ఉప్పరపల్లి కోర్టుకి తనను తరలించడం కూడా జరిగింది రాత్రి. కానీ తన మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రా కేసు ఎందుకు పెట్టారు అసలు, అంటే వీళ్లకు సంబంధం ఏంటి అనేది కూడా ఇప్పటిదాకా లైవ్లో మాట్లాడారు రూపాదేవి కూతురు, అలాగే సంతోష్ గౌడ్ ఇద్దరు కూడా మాట్లాడారు. క్లియర్గా చెప్పారు కూడా, అంటే వాళ్ళకి అసలు సంబంధమే లేదు అని. రియల్ ఎస్టేట్లో కొన్ని కోట్లు మోసం చేసింది రూపాదేవి, అందుకే దాడి చేశారు అన్నారు. కానీ రియల్ ఎస్టేట్కి ఇక్కడ దాడికి ఎటువంటి సంబంధం లేదు అంట. రైట్. నిన్నటి నుంచి కూడా మరి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పైన తన కుమారుడు సంతోష్ గౌడ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే మొత్తం మీద సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలాగే రూపారెడ్డి ఇంటిపైన 40 మంది, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులని అనుకోవాలి, వాళ్ళు వచ్చి దాడికి కూడా పాల్పడడం జరిగింది. ఆ 40 మందిలో 30 మంది మగవాళ్ళే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. మరి తన మీద అంటే తను ఇటు రియల్ ఎస్టేట్ వైపుగా కూడా కొన్ని కోట్లు మోసం చేసింది ఎస్సీ ఎస్టీ వాళ్ళను అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కింద కూడా తన మీద కేసు నమోదు చేసి ఈరోజు ఉప్పరపల్లి కోర్టుకు రాత్రి అయితే తరలించడం కూడా జరిగింది. ఈ విషయం పట్ల కూడా ఇటు రూపారెడ్డి కూతురు క్లియర్గా చెప్పారు, అసలు వాళ్లకు మాకు సంబంధమే లేదు, ఎస్సీ ఎస్టీది ఇక్కడ మ్యాటర్ కాదు, రియల్ ఎస్టేట్లో అసలు డబ్బులే కాదు, ఇదంతా కూడా కేవలము సంతోష్ గౌడ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఒక ప్రక్రియలో ఇక్కడ ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కుట్ర అనేది కూడా క్లియర్గా ఇక్కడ అర్థమైపోయేలాగా కూడా తెలుస్తూ ఉంది. జరిగిన సంఘటన మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, చైర్లన్నీ కూడా విరిగిపోయాయి. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడిపోయారు అంతా కూడా. ఇంట్లోకి చొరబడిపోయి అన్ని ఇక్కడ వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇసిరి కొట్టారు. చైర్లన్నీ కూడా, టేబుల్స్ అన్నీ కూడా వాళ్ళు డ్యామేజ్ చేశారు. డోర్ కూడా పగలగొట్టారు, మీకు చూపిస్తాను. అంతేకాకుండా ధైర్యంగా మొహాలకు మాస్కులు వేసుకొని రావడం జరిగింది. మొహాలకు మాస్కులు వేసుకొని రావడంతో పాటు వాళ్ళు మాస్కులు తీయాలన్నా తీయలేదు. ఇంకొక వర్డ్ కూడా మనకి వినబడింది, వాళ్ళని ప్రాణాలతో ఉంచం, మేము ప్రాణాలు తీసి అని ఇక్కడ నుంచి వెళ్తాము అనేది కూడా వీడియోలో క్లియర్గా మనకు కనిపిస్తున్నమాట. డోర్ ఇగో లాక్ చూడండి విరగొట్టారు. ఇక్కడ గోడ అంతా కూడా డ్యామేజ్ చేశారు. ఇంకొకటి, ఈ గోడ పగలగొట్టేయడానికి కారణం ఇగో అల్మారి. ఈ అల్మారి మొత్తం కూడా డ్యామేజ్ చేసి ఇందులో ఉన్న చెక్కులన్నీ బయటికి తీశారు వాళ్ళు. అంటే అసలు ఒక దుండగుల్లాగా, దొంగల్లాగా ప్రవర్తించారా, ఏం చేశారా అనేది కూడా తెలియట్లేదు. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే చేశారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి కదా, ఈ చైర్ అంతా విరగొట్టేసి కింద పడేశారు. ఇంకొకటి మీకు మెయిన్గా ఒకటి చూపిస్తాను, మారణాయుధం లాంటిదే అని అనుకోవాలి. మారణాయుధమే, ఎందుకంటే గతంలో చాలా చూసాము. ఈ ఆయుధంతో కొట్టి ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఆయుధాలు తీసుకొచ్చి రూపారెడ్డిని ప్రాణాలు తీస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్లు, అసలు భయంకరమైన సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి ఇక్కడ అనేది కూడా ఇటు రూపారెడ్డి కూతురు కానీ ఇటు సంతోష్ రెడ్డి కానీ క్లియర్గా మనకు చూపించడం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అంటే ఇంతమంది అటాక్ చేసి కూడా తన మీద దాడి చేసినప్పటికీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామంటే పోలీసులు కేసు తీసుకోవట్లేదు. అంటే వీళ్ళు కదా బాధితులు అనేది కూడా ఉంది కదా, బాధితులు వెళ్ళి మా మీద అటాక్ చేయడానికి వచ్చారు, దాడి చేయడానికి వచ్చారు, అందులో 30 మంది మగవాళ్ళే ఉన్నారు, 10 మంది ఆడవాళ్ళు మహిళలు ఉన్నారు, వీళ్ళంతా మా ఇంటి మీదకి వచ్చారు, అసలు వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు కేసును నిరాకరించారు, కేసు తీసుకోలే. ఇగో చెక్కులు మనకు కనిపిస్తున్నాయి, ఇందాక చూపించారు కదా, అల్మార్లో నుంచి చెక్కులన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. కొన్ని చెక్కులు ఇక్కడ పడేసి వెళ్ళారు, క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెక్కులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు రియల్ ఎస్టేట్కి ఇక్కడ వీళ్ళు చేసిన దాడికి అసలు సంబంధం లేదు. ఆ మనుషులే కారాలు, వాళ్ళంతా కూడా ఒక రౌడీలాగా ఉన్నారు అని చెప్పేసి కూడా రూపారెడ్డి కూతురు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వయంగా వాళ్ళు చూశారు కాబట్టి. ఇటు ముగ్గురు మీద కూడా దాడి చేశారు, ఇక్కడ ముగ్గురు మీద దాడి చేశారు, అన్నీ జరిగాయి. అదేవిధంగా కూడా ఎంత నెట్టేయాలని చూసినా కానీ వాళ్ళు ఇంకా వీళ్ళ మీద దాడికే పాల్పడుతూ ఉన్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కానీ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోవడము మొదలుపెట్టారు. అంటే ఇక్కడ పరువు అడ్డం వచ్చిందా వీళ్ళ పెళ్ళికి, లేకపోతే హోదా అడ్డం వచ్చిందా?
అంటే ఎమ్మెల్యే స్థాయిలో నేనున్నాను, కార్యకర్త స్థాయిలో రూపారెడ్డి ఉంది, ఎట్లా కుదురుతుంది అనుకొని ఇలా ఇండైరెక్ట్గా ఏమైనా దాడి చేయించారా? లేకపోతే ఇటు పరువు అంటే ఇప్పటికి కూడా ఈ కాలంలో ఉన్నప్పటికీ కూడా క్యాస్ట్ను దృష్టిలో కూడా తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా క్యాస్ట్ చూసుకున్నట్లయితే ఒక పక్క రూపారెడ్డి వాళ్ళది రెడ్డిస్, వీళ్ళు గౌడ్స్, ఏ పరంగా చూసుకున్నా కానీ ఈ రోజుల్లో, ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఇద్దరి భవిష్యత్తు బాగుంటే చాలు అనే విధంగా ఉంది. ఎంత రాజకీయంగా ఎదిగినప్పటికీ కూడా, రాజకీయం పక్కన పెట్టినప్పటికీ కుటుంబ విషయాలలో మాత్రం పిల్లల సంతోషాన్నే కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా ఎంత సంపాదించినా పిల్లల కోసమే, పరువైనా ఇటు ఆస్తి అయినా. అలాంటిది ఎందుకు అంటే నిజంగా ఒక హోదా అడ్డం వస్తుంది, పదవి అడ్డమే వచ్చింది, వీళ్ళకి పదవిని బేస్ చేసుకునే ఇలాంటి ప్రయత్నం జరిగింది అని అనుకోవచ్చా? అది మాకు తెలీదు. వాళ్ళ డాడీ అయితే ఇంతకుముందు వరకు మా మమ్మీని ఎప్పుడు అలా చూడలేదు, ఎప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు ఏం రెచ్చగొడుతున్నారు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. అందుకే ఇదంతా చేస్తున్నారు వాళ్ళ డాడీ అని నేను అనుకుంటున్నాను. అంటే స్టార్టింగ్ నుంచి నాకైతే ఇష్టం లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవడము, నీ ఇష్టమైతే నువ్వు చేసుకో, నేనైతే రాను అనే మాట చెప్పారు ప్రకాష్ గౌడ్ గారు అని మీరు కూడా చెప్పడం జరిగింది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇష్టం లేదు అనడానికి అంటే మీకు తెలిసి మీరు అనుకున్న ఆలోచనలో ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఒకవేళ ఇటు క్యాస్ట్ ఏమన్నా ఇది కావచ్చా, లేకపోతే పరువు, పరపతి, హోదా ఇవేమన్నా ఆలోచించి ఉంటారు అని అనుకుంటున్నారు? ఉంటాయండి అవి కామన్గా వాటితో ఎవరింట్లోనన్నా ఉంటాయి. కానీ అలా అని మేము ఏదో ఎదిరించి ఏం తెగించి ఏం చేయలేదు అక్కడ. మేము ప్రతిసారి కన్విన్సింగ్ వేలోనే వెళ్ళాము, మాట్లాడాము, హార్డ్ కన్వర్జేషన్స్ అయినాయి, కూల్ అయినాయి. మధ్యలో అట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి కూల్గానే మాట్లాడుకున్నాము. అంటే స్టార్టింగ్లో కోపంలో అంటారు, కోపంలో అయ్యింది. లాస్ట్కి వచ్చేసరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకనే అయ్యింది. తర్వాత ఇదంతా ఎంగేజ్మెంట్ అదంతా జరిగినాక మరి మొత్తం అనే సినారియో అంతా మొత్తం చేంజ్ అయింది. మరి అది ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయ్యిందో, లేదా ఎవరన్నా అంటే కొంచెం పెద్ద హోదాలు ఉన్నారు, నువ్వు తగ్గొద్దు అది దాన్ని ఎవరన్నా రెచ్చగొట్టి ఏమన్నా చెప్పారో అలా కూడా ఉండొచ్చు. మేబీ దానివల్లనే ఇవాళ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా కొంచెం చేంజెస్ అయితే ఉండొచ్చు. అంటే యూత్ కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, ఎందుకంటే సరే తను పెద్ద హోదాలో ఉన్నారు, రేపు ఎవరు ఏ హోదాకు వస్తారో కూడా తెలియదు, ఎవరికి ఏ హోదా ఉంటుందో తెలియదు. కానీ పెళ్ళి జీవితం అనేది శాశ్వతం, అది మాత్రం ఎవరు ఏ స్టేజీలో ఉన్నా, ఎవరు ఏ స్టేజీకి పడిపోయినా పెళ్ళి జీవితం అనేది అది శాశ్వతం. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏం చెప్తారు? అదే అండి, అంటే అందుకే ఎందుకంటే మన ఇష్టం అనేది చూసుకోవాలి కదండి. అంటే పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఏదో వాళ్ళు కాదనగానే మేము మా ఇష్టం వెళ్ళిపోతాం అనేది ఎక్కడ మేము అలా కూడా ఏం చేయలేదంటే, అది కూడా మేము చెప్పాను, సరే మీకు ఇష్టం లేదు అంటున్నారు కానీ నాకైతే ఇష్టం ఉంది, నేను చేసుకోవాలనుకుంటున్నాను అని నేను దాని పర్మిషన్ అడిగానండి. ఎక్కడ పర్మిషన్ లేకుండా పో నాకేంది నేను ఏమని చేసుకుంటాను ఎక్కడ అనలేగా. నేను ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు కూడా అండి ప్రతిదీ ముందల యాజ్ అ సన్గానే మాట్లాడాను, ప్రేమగా మాట్లాడము, హార్డ్గా కొట్లాటలైనా ప్రతి ఒక్కటి జరిగినాయి. కానీ ఎక్కడ కానీ నేను ఎదురించి తప్పుగా చేసి అయితే ఎక్కడ చేయలేదు. మీరు బయట కూడా నా గురించి కనుక్కోవచ్చండి, వ్యక్తిగతంగా నేను ఎట్లాంటి వ్యక్తిని ఏంది అని కూడా కనుక్కోవచ్చు. మీకు ఎవరన్నా చెప్తారు నేను ఎక్కడన్నా ఎట్లా ఒక ఎమ్మెల్యే కొడుకు అంటే ఆ రేంజ్లో కనిపించేటట్టు ఎక్కడన్నా కనిపిస్తానా ఏదన్నా. నేను అందరూ చాలా ఫ్రెండ్లు ఉంటాను నాతో, అందరు ఎవరైనా జస్ట్ ఉట్టే మాటలతోటే కలిసిపోతారండి. నేను అంత సింపుల్, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఉండే వ్యక్తి. కానీ మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఎట్లాంటివన్నీ అని తెలిసి కూడా ఏదో ఒక ఈ విషయం వల్ల ఇవాళ నేను ఏదో అన్నట్టు నన్ను పోర్ట్రే చేయటం కూడా కొంచెం కరెక్ట్ కాదండి. ఇప్పుడు రూపారెడ్డి గారు ఇప్పుడైతే ప్రస్తుతం 14 రోజులు రిమాండ్కి తరలించడం జరిగింది. తనను బెయిల్ మీద తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా? అది చూద్దామండి, ఇక ముందు ఎట్లా అవుతుంది ఏంది అని అయితే చెప్పలేము. మాట్లాడడానికి నేను ఉంటాను. నాకు ఎప్పుడు ఒక థర్డ్ పర్సన్ని అప్రోచ్ అయ్యి మీరు మధ్యలో నాకు మీడియేటింగ్ చేయాలి, నాకు హెల్ప్ చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి. అలా కోరుకున్నాక అవసరం లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ అన్నప్పుడు నేను అడగాలండి. ఎవరో నాకు వచ్చి మీడియేట్ చేసి నా గురించి, నా లైఫ్ గురించి మాట్లాడడానికి వాళ్ళు ఎవరు? నేను ప్రతిసారి నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది. కానీ ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరు ఏం చెప్తున్నారు అంటే అసలు ఎవరు ఐడియాస్ తీసుకొని మీరు ప్రతిసారి మధ్యలో వేరే వేరే వాళ్ళు వచ్చి మీడియేటింగ్ చేస్తున్నారండి ఈ విషయం గురించి.
అంటే మీడియేటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక కాల్ చేస్తే నేను వస్తా, అలా పిలిచి కొట్టినా నేను పడతానండి. ఎందుకు మన పేరెంట్స్ కొడితే ఎందుకు పడమండి? ఎవరైనా పడతారు. నేను అదే చెప్తున్నాను. నేను ఎంత మీ దగ్గరకొచ్చి తగ్గి మీ కాళ్ళు పట్టుకొని నేను డైరెక్ట్ మీతోటి మాట్లాడుతున్నప్పుడు, ప్రతిసారి మధ్యలో వేరే వాళ్ళొచ్చి మీడియేటింగ్ ఎందుకు చేస్తున్నారు? అవసరం ఏముంది? అంటే మీకు ఎవరన్నా చెయ్యొద్దు, చేయొద్దు అంటే మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నట్టే కదా! ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరు ఎందుకండి? మీరు అదే మాట మీరు నాకు ఫేస్ టు ఫేస్ నాకు చెప్పినా కూడా నేను ఒప్పుకోను, నేను చెయ్యను, నేను కొడతాను నిన్ను అన్నా కూడా, సరే మేము మాట్లాడుకుంటే డిఫరెంట్ ఉంటదండి. ఎంతకైనా సరే మా ఫాదరే గాని నేను ఎంతనన్నా చేయడానికి నాకుంటది. ఈ మీడియేటర్స్ అసలు ఎందుకండి? వాళ్ళకి అవసరం ఏముంది అసలు? వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు కదా! ప్రతిసారి ఎందుకు? వాళ్ళన్నా చెప్పాలి కదండీ! మీ ఫాదర్ సన్ రిలేషన్‌లో మేమేం చేస్తాం సార్? అది మీరు మాట్లాడుకోవచ్చు అనొచ్చు కదా! వీళ్ళకేం అవసరం అండి? వీళ్ళకేదో క్రెడిట్లు మీరు కొట్టాలి 40 మధ్యలో. మందొచ్చారు. 40 మందొచ్చినప్పుడు కూడా మీరొక్కరే ఉన్నారు మగవాళ్ళిక్కడ. సేవ్ చేయడానికి వాళ్ళని. మరి ఆ దాడిలో అంటే అనకూడదు కానీ, ఒక దెబ్బ తగిలినా తండ్రికి కొద్దిగైనా ఇదనిపిస్తది అని అంటారు. ఒకవేళ మీకే ఎక్కడైనా దెబ్బ తగిలినుంటే అప్పుడు కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదా? యాక్చువల్‌గా అండి అక్కడ నన్ను కొట్టాలని ఎక్కడ లేకుండే. అందులో కొంతమంది తెలవక స్టార్టింగ్‌లో చేసుకున్నారు. చేసుకోలే అంటలేదు. కొట్టినారు. అంటే కొట్టిన అంటే పెద్దగా ఏం కొట్టలేదు. దొబ్బారు. కొంచెం మీదకి చెయ్యి పడ్డది. వాళ్ళకి తెలవక వాళ్ళు చెయ్యి ఏసినారు. తర్వాత పక్కనకెళ్ళి వాళ్ళు చెప్పారు. "ఏ లేదు లేదు ఇట్లా ఇదని" చెప్పగానే వాళ్ళ సైలెంట్ అయిపోయినారు. అలా అని నేను అంతమంది ఉన్నందుకు నా మీద చెయ్యలే గానీ, ఏదో నేను పెద్ద అది నేను వాళ్ళందరిని సేవ్ చేసినా నేనేం గొప్పగా చెప్పుకోవట్లేదు. ఆడవాళ్ళు ఉండే వాళ్ళని సేవ్ చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. నా మీద చెయ్యరని నాకు తెలుసండి. చెయ్యి ఎవరి మీద ఎయ్యాలని వచ్చినారో నాకు తెలుసు. వాళ్ళని అదే. సేవ్ చేయాలని ఆ! ఎట్లా సేవ్ చేయాలని నాకు ఆలోచన ఉండే. నేను సేవ్ చేసినాను. అక్కడి వరకు నేను చేశాను. అమ్మాయి మీద కూడా కొంచెం పోవడానికి ట్రై చేసినారు. శ్రేయసి పైన. తనని కూడా సేవ్ చేశాను. అక్కడి వరకు నేను ఎందుకంటే నా పైన చెయ్యేసి అంతా చేస్తే ఎట్లా యెస్. వాళ్ళకి ఇబ్బంది అవుతండి తర్వాత అంటే ప్లాన్ కానియండి, ఏదన్నా కానియండి నా పైన చేయబడితే ఆబ్వియస్‌గా ఉంటది. ఇది వాళ్ళకి రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన వాళ్ళు కాదసలు. ఆ ఇష్యూనే కాదు అని చెప్పేసి ఇందాక మీరిద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం మీ ప్రేమ వ్యవహారంలో అడ్డుకోవడానికి మాత్రమే చేసిన ప్లాన్ అంటారా? అందులో ఉన్నారండి. ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళది మేము కాదంటలే. మేము యాక్సెప్ట్ చేస్తున్నామండి. రియల్ ఎస్టేట్ అండి ఏదన్నా గానివ్వండి అండి. మేమేమైనా వాస్తవం జెప్తున్నాము. సరే మేము ఇచ్చేదుందనుకుందాము. 5 మెంబర్స్ గూడా ఇచ్చేదుందనుకున్నాం. అందులో 40 మెంబర్స్‌లో 5 మెంబర్స్‌కి ఇచ్చేడున్నాం. సరే ఇచ్చేదుంటే కూర్చొని మాట్లాడతారండి. వాళ్ళకి ఇస్తారు గూడా. ఇయ్యమని మేమెక్కడ చెప్పలేదు. చెక్స్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు. సరే ఏమన్నా చెక్ బౌన్స్ అయితే కేసేసుకోండి తప్పైతే. మరి దానికి కోర్ట్ ఉంది గదండీ! కోర్ట్ ఉంది. అదుంది. లీగల్‌గా చూసుకోవాలి. రౌడీలు తీసుకొస్తే పైసలు ఇప్పిస్తారా అండి? హ్మ్. లీగల్‌గా చూసుకోవాలి. అదే చెప్తున్నాం గదా! ఇప్పుడు వాళ్ళు ఎవరెవరో వచ్చి మేము ఎక్కడ దాడి చేయడమే దాడి చేస్తే ఇప్పుడు వాళ్ళకి సరే అండి. ఇప్పుడు దాడి చేసి చంపేస్తారు. అమౌంట్ వస్తదా? రాదు. వాళ్ళకన్నీ సెటిల్‌మెంట్ అయిపోయి ఉండొచ్చు గదండీ! సెటిల్‌మెంట్ అయిపోయి ఉండొచ్చు గాబట్టి వాళ్ళొచ్చి దాడి చేయనీకి రెడీ అన్నారు గదా! లేకపోతే మేము దాడి చేస్తే మాకేమొస్తది? మా పైసలు పోతే అని ఎవరికైనా ఒక భయం అనేది ఉంటండి. మీరైనా నేనైనా గానీ అరే! ఇప్పుడు వాళ్ళని కొడితే మనకు డబ్బులు రావు అనేది ఉంటది. వాళ్ళంత డేర్‌గా వచ్చి వాళ్ళు దాడి చేసిర్రంటే ఏందండి? వాళ్ళ అమౌంట్ అంతా సెటిల్ అయిపోయినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది గదా! ఇవాళ ఇంకేంది ఇంట్లోకెళ్ళి వచ్చి చెక్స్ కొన్ని దోచుకపోయి మాకివ్వాలి, మాకియ్యాలని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎంతమందొస్తారండి? ఇప్పటికి 100 మంది వచ్చిండొచ్చు. రేపు ఇంకో 100 మందొస్తారు. ఇంకో 100 మందొచ్చి పిటిషన్‌లు ఇస్తూనే ఉంటారు. ఎంతని ఇస్తారండి? ఇచ్చుకోండి. మీరు ప్రూవ్ చేసేట్టు కోర్ట్‌లో ప్రూవ్ చేయండి. ఇంకా మేమే ఇస్తాం 100 చెక్‌లు తీసుకుపోండి కోర్ట్‌లో కేసేసుకోండి. ఏం చేస్తారండి? మీ దగ్గర మీరిచ్చిన ఎవిడెన్స్ లేదు. మీరు అన్నన్ని కోట్లు ఇచ్చినా అంటుర్రు. ఎక్కడికెళ్ళి ఇచ్చినారండి? మీరు ఆ కోట్లు తీసుకురండి. మీరు ఎవరి దగ్గరికెళ్ళి తెచ్చిర్రు? మీ దగ్గర అంత క్యాష్ ఎట్లొచ్చిందండి? ఇప్పుడు అంతమందొచ్చి చెప్తున్నప్పుడు మీ దగ్గర అంత క్యాష్ ఎట్లొచ్చింది? ఎక్కడి నుంచి ఇస్తున్నారని వాళ్ళకి గూడా క్వెషన్ ఎయాలిగా. ఆ క్వెషన్ ఎక్కడ ఎందుకు వస్తలేదు? అది గూడా చెప్పాలి గదా! వాళ్ళ దగ్గరికెళ్ళి క్యాష్ ఎట్లొచ్చింది అంతగనం పోనీ అని. ఏం చెప్పి నమ్మించి ఆ క్యాష్ తీసుకున్నారు అనేదన్నా చెప్పారా వచ్చిన వాళ్ళు? ఎవరు చెప్పలేదండి. వచ్చిన వాళ్ళు క్యాష్ అడగడం కంటే ఏముందండి, నన్ను పర్సనల్ అబ్యూజ్ చేస్తున్నారు వచ్చి. ఆడవాళ్ళొచ్చి ఇక చెప్పలేను ఇప్పుడు దాంట్లో కూడా చెప్పలేను. అంత గలీజ్ మాటలు తిడుతున్నారు. నన్ను తిడుతున్నారండి. వచ్చింది వాళ్ళ కోసం గదా! మళ్ళీ వాళ్ళని అడగకుండా నన్ను తిట్టడం ఏందండి ఆడవాళ్ళందరొచ్చి. అక్కడనే అర్థమైపోతుంది గదా! ఇంకా దాంట్లో చెప్పడానికి ఏం లేదు మేము. చివరిగా మిమ్మల్ని ఒకటే అడుగుతాను నేను. ఎందుకంటే ఇంత జరిగింది. ఇప్పుడు అమ్మ అయితే 14 రోజులు రిమాండ్‌లో ఉంది. అంటే ఇదంతా కూడా ఒక ప్రేమ వ్యవహారంలో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నందుకే ఇదంతా జరిగింది అనేది బయట సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఇదంతా కూడా వైరల్ అవుతా ఉంది. ఇంత జరిగినాక మళ్ళీ ఏమైనా ప్రకాష్ గౌడ్ గారిని ఎళ్లి కన్విన్స్ చేసే ఒక ఉద్దేశం ఉందా? చేయగలరా?
మేము ఇన్ని రోజులు కన్విన్స్ చేయాలనే చూసాము. ఆయనకు మేము తప్పుడు మనుషులాగా ఎందుకు కనిపించామో మాకు తెలీదు. ఇంత చెయ్యాలి అని ఎందుకు అనుకున్నారో కూడా మాకు తెలీదు. ఇప్పుడు ఈ న్యూస్ కొంచెం బయటికి రాగానే ఆయన అంత హర్ట్ అయిపోయి ఆయన నా కొడుకే కాదు అన్నప్పుడు మా మమ్మీ అంటే నాకు ప్రేమ ఉండదా? మా మమ్మీకి నేనంటే ప్రేమ ఉండదా? ఆయన ఒక్కడికే కొడుకు కాదు కదా, మా మమ్మీకి కూడా నేను కూతురే, నాకు కూడా ఆమె తల్లియే, కన్న తల్లి, నాకు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. ఆమె అంత చేసినప్పుడు మీరు ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. అది మా మమ్మీ వచ్చినాకనే మేము మాట్లాడదలుచుకుంటాం అంతే. చూసాం కదా, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒకటే మాట అంటున్నారు. ఏమంటున్నారంటే మీ మీద మాకు కోపం లేదు, మీ మీద మేము ఎలాంటి ద్వేషం పెంచుకోవట్లేదు, మీకేమన్నా కోపం ఉంటే డైరెక్ట్గా మీరు రండి, మా మీద చేయి చేసుకోండి, మమ్మల్ని 2 దెబ్బలు కొట్టండి మేము పడతాము, మమ్మల్ని తిట్టండి మేము పడతాము, మీ కాళ్ళు పట్టుకొనైనా మేము కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేశాము ఇన్ని రోజుల వరకు. కానీ ఇట్లా మనుషుల్ని పంపించి ఆడవాళ్ళపైన దాడి చేయించడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ తను 14 రోజులు రిమాండ్లో ఉంది కాబట్టి మమ్మీ వచ్చిన తర్వాతే మేము మాట్లాడతాము, ఖచ్చితంగా మేము కూర్చొని చర్చించుకుంటాము అని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇటు ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచించాలి, అటు పదవి పరంగా ఆలోచించుకోవాలి. కానీ ఇటు పరపతి ఒక్కటే ముఖ్యము అని అనుకుంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాము. పరపతి ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటే కాదు, కుటుంబాన్ని నష్టపోతాం కదా. మరి ఇది కూడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ గారు, మరి వీళ్ళ విన్నపాలు అయితే వింటూ ఉన్నారు, మీరు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగానే ఉంది ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే. ఇప్పటికైనా మీరు మారి రండి అంటున్నారే తప్ప మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం, మేము మీ మీద రివెంజ్ తీర్చుకుంటామని అయితే వాళ్ళు చెప్పట్లేదు. కానీ ఇప్పటికైనా వచ్చిన వాళ్ళకి రియల్ ఎస్టేట్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారంలో జరిగినటువంటి దాడే ఇది అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి ఇవన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు, బాధితులు పెట్టడానికి వెళ్తే తీసుకోలేదు. అంటే ఇక్కడ పదవిని ఉపయోగించారా అవతల వైపు నుంచి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏం జరగబోతుందో చూద్దాం. మరి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ విషయం పైన ఎట్లా స్పందించబోతున్నారు అనేది కూడా చూద్దాము. ఇప్పటికైతే ఒక కఠినంగా స్పందించారు. నాకు అసలు అతను ఎవరో కూడా తెలియదు, తర్వాత మాట్లాడుతూ ఆ విషయం అన్నారు కన్న కొడుకు గురించి. మరి ఇక మీదట కన్న కొడుకు విషయంలో ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు, ఎటువంటి ఆలోచన చేయబోతున్నారో వేచి చూద్దాం. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.